కూర్చొని ఇంకా ఫైనల్ కాపీలో రెడీ చేస్తూ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నారు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, ఎందుకంటే నేను ఎక్కువ పనులు చెప్పింది వాళ్ళకే, ఎక్కువ అరిచింది వాళ్ళ మీదే, ఎక్కువ ప్రేమించేది కూడా వాళ్ళనే. వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను మనస్ఫూర్తిగా. అండ్ అంటారు చూసారు, సాయి కుమార్ గారి డైలాగ్ ఉంటుంది, కనిపించే 3 సింహాలు వీళ్ళందరూ అయితే కనిపించే 4వ సింహం, ఇంకో సింహం ఉంది నన్ను ధైర్యంగా ఉంచడానికి. ఆ సింహాన్ని మీకు పరిచయం చేస్తా రారా. ఇతను బయటికి మేకప్ సీను, ఇండస్ట్రీకి తెలిసినంత వరకు మేకప్ చీఫ్ సీను అని పడుతుంది. కానీ ఇతను రవితేజ గారి మేనేజరు, రవితేజ గారి పర్సనల్, రవితేజ గారి ఫ్రెండు, రవితేజ గారి సన్నిహితుడు, రవితేజ గారి అకౌంటెంటు. ఒకటి కాదు, ఆల్రౌండర్ ఇతను. రవితేజ గారి దగ్గర ఎవరైనా ఆల్రౌండర్ ఉన్నారంటే అది మేకప్ సీను. సీను లేకపోతే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ అయ్యేది కాదు. సీను ఏం చేశాడనేది మేము బైక్లో చెప్పకూడదు, చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ సీను. నేను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. నేను వీడే సినిమాకి అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి నేను బావా బావా అని పిలిచుకునేవాళ్ళం. ఇప్పుడు నేను డైరెక్టర్ అయ్యి కాబట్టి తను సార్ అంటున్నాడు, బట్ తన మటుకు నాకు ఎప్పుడు బావనే. బావా, లవ్ యూ సో మచ్. మిరపకాయకి ఇప్పటికీ రవితేజ గారు బిహేవియర్లో అలాగే ఉన్నారు, కానీ నువ్వు మట్టుకు చాలా చాలా ఎదిగిపోయావురా. అది మట్టుకు నేను ఈ సినిమాకి చూసా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ.